పెట్టుకోకు. హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ గైస్. ఇది సంక్రాంతి డే 2 బ్లాగ్ అన్నమాట. నేను నిద్రపోతా ఉంటే అజయ్ వచ్చి లేపినాడు. నార్మల్గా నేను లేస్తానే ఏం రా అంటే వీడు అంట లేపింది. సో వీడియో అంట, వీడి వల్ల వచ్చినారు. బాగానే కార్యక్రమం అయితే పెట్టినారు. ఏంటంటే వాడికి ఫొటోస్ తీయాలంట, అందుకని చెప్పి లేపుకొని వచ్చినాడు. ఎగిరిపోతుంది, దాన్ని పెట్టుకో. అబ్బా, దానికి కొంచెం పైన గ్యాప్ పెట్టు. హ్యాపీ సంక్రాంతి. అది ఎగిరిపోతుంది, దాన్ని పట్టుకురా. పైన స్పేస్ పెట్టావా కోతే? ఒరే స్వామి, నువ్వు వెనకన్నా పోయి ఏం చేయాలి? ఈ ఫోటోనే ఒకటి సరిగ్గా దీలా నెట్ దిగాలా? గ్యాప్ పెట్టలేడు. గ్యాప్ పెట్టలే ఇందో నా ఈడే తీసింది ఆ గ్యాప్ పెట్టమని. ఇంకేం గ్యాప్ కదా ఇదంతా పైన. గ్యాప్ ఒక ఆ కోడ్ చూడా చక్కగా చక్కగా అంటే ఇంక నేను చక్కగానే కూర్చొని ఉండాలి. లియాలి ఇది. అది ఎట్లా వేస్తారా? భయం అదే బాగా నిలబడుతున్నది నేలపైన. స్టాండ్ అయి నిలబడాలంటే బాగా చాలా కష్టంగా ఉంటుంది. బయటగా లేదు. మేడ పక్కకు పెట్టుకోకు. ముద్దు పెట్టింది బాగా నచ్చేట్టున్నది. గైస్, ఇంటి దగ్గర ఫొటోస్ తీయగానే మళ్ళీ అమ్మ ఫోన్ చేసింది. మళ్ళీ పొలం దగ్గరికి వచ్చి 2 మూటలు పూలు అయితే కావాలంట, అందుకని పెరుక్కొని పోతా ఉన్నాము. ఇది నిన్న పెరికినాం కదా, సేమ్ అవే. మళ్ళీ ఇప్పుడు పెరుక్కొని ఇంటికైతే వెళ్ళాలి. సో పెరుకుతా ఉన్నాము. ఇక్కడ అర్థం కాల నాకు బాగా అనేటివి అని. బ్రో ఏంది ఇది? ఇది దీంట్లో అదేం కాదులే కానీ మళ్ళీ స్మెల్. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. పొలం నుంచి ఇంటి దగ్గరికి రాగానే ఎడిటింగ్, అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేసేసినాను. అంటే ఈ రోజు ఒకటి కాదు, నిన్నటి రీల్ అయితే ఈరోజు అప్లోడ్ చేసేసినాను. ఇప్పుడు మన టు డూ లిస్ట్ని అయితే ప్లాన్ చేయబోతున్నాను. ఈరోజు అంతా లేట్గానే అయింది, కానీ మనకు మెయిన్ వర్క్స్ ఏంటి ఉన్నాయి కదా, ఆ మెయిన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, జిమ్ అన్నకి ఫోన్ చేసి ప్రజెంట్ జిమ్ ఓపెన్లో ఉంటే జిమ్కి వెళ్ళడం, ఒకవేళ జిమ్ ఓపెన్లో లేకపోతే ఎడిటింగ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు జిమ్ ఎందుకంటే టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఈ టైంలో జిమ్ ఎందుకు అంటే ఈవినింగ్ ఫుల్ బిజీగా ఉంటాం అనమాట. ఎందుకంటే ఈరోజు సెకండ్ డే కదా, పెద్దలకి పెట్టుకునేది ఈరోజే రేపా? ఈరోజే అనుకుంటా. ఒకవేళ రేపు అయి ఉంటే ఈరోజు పశువులకి పెయింటింగ్ అవన్నీ వేస్తారు కదా కొమ్ములకి, అది నుండు. కాబట్టి మార్నింగ్ నుంచి నాకు వర్క్ నుండు. ఈరోజు మార్నింగ్ పశువుల దగ్గర ఏం వర్క్ లేదంటే ఈవినింగ్ పెద్దల దగ్గర వర్క్ ఉంటుంది అనమాట. సో పెద్దల పండుగ అనమాట. ఈరోజు ఈవినింగ్ ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడే జిమ్కి వెళ్తే అప్పుడు ఫ్రీగా ఉంటాము, అప్పుడు వెళ్ళొచ్చు అని ఒక ఉద్దేశంతో అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు జిమ్ లేదు అంటే ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట. గైస్, ఇప్పుడే జిమ్ అన్నకి ఫోన్ చేస్తే మార్నింగ్ 9 వరకు ఉంది, క్లోజ్ చేసేసిన అన్నాడు. ఈవినింగ్ ఓపెన్ చేయరా అంటే ఆహా లేదు, ఈ ఫెస్టివల్స్లో కేవలం మార్నింగ్ మాత్రమే అన్నాడు. కాబట్టి ఈరోజు జిమ్ అయితే ఉండదు. ఎడిటింగ్ చాలా వర్క్ ఉంది నాకైతే ఈరోజు. సో ఎడిటింగ్ చేసుకుని ఈవినింగ్ ఎలాగో ఉండదు కాబట్టి పెద్దలకి మనం కొన్ని గౌరవపదంగా చేస్తాం కదా, అవి చేసేసి టుమారో మార్నింగ్ జిమ్కి వెళ్ళేసినామంటే అయిపోతుంది అనమాట. కానీ టుమారో మార్నింగ్ కూడా నాకు ఇంకా వర్క్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ జిమ్కి వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఈ వర్క్స్ చూసుకుంటే బాగుంటుంది అనమాట. రేపు మార్నింగ్ ఏ వర్క్స్ అంటే మ్యాక్సిమం మేకలు, ఎనుములు ఉన్నాయి కదా, వాటి కొమ్ములకి రంగేసేది ఉంటుంది. సో అది ఈ ఎపిసోడ్లో కుదిరితే ఈ ఎపిసోడ్లో పెట్టేస్తాను, లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. సో ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నా. అలాగే
నిన్న వీడియో షూట్ చేసినాను కదా, సంక్రాంతి మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని ఒక వ్లాగ్ తీసినాను అనమాట. సో ఆ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వీడియో కూడా అప్లోడ్ చేసేసినాను. దాన్ని మళ్ళీ ఒకసారి ఎంఎక్స్ ప్లేయర్లో రీచెక్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసి ఒకవేళ అప్లోడ్ చేయడం ఆపేయాలా లేదా అప్లోడ్ ఓకేనా అని చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎడిటింగ్ ఉందన్నమాట. కానీ ఇప్పుడు తినేసి పొలంపేటకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మనం పెద్దలకి బట్టలు అవి పెట్టుకోవాలి కదా, అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అంతా ఎడిటింగ్ అనమాట ఈరోజు. గైస్ ఇప్పుడే రెడీ అయితే అయిపోయాము, ఇంకా కాసేపు ఉంటే మన పెద్దవాళ్ళ గోరీల దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వాలి. సో మీకు అంతకంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో ఉన్న బాయ్స్ గ్యాంగ్ అందరినీ ఒక ర్యాంప్ వాక్ అయితే చేపిస్తాను. ర్యాంప్ వాకే కదా బాయ్స్ నడిస్తే, ర్యాంప్ వాక్ అయితే చేపిస్తాను. అది ఎలా అంటే చిన్న నుంచి పెద్ద వరకన్నా లేదంటే పెద్ద నుంచి చిన్న వరకన్నా. సో చూడడానికి రెడీగా ఉండండి. గాయస్ ఇప్పుడే మన గోరీల దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఏమంటారు, ఇక్కడ వచ్చేసి బాబాయి అలాగే అవ్వ తాత ఇద్దరిటి మొత్తం ముగ్గురు గోరీలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి అమ్మమ్మ తరపున ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో మీకు ర్యాంప్ వాక్ అని చెప్పే కదా, ఇప్పుడు వెళ్ళి ర్యాంప్ వాక్ అడిగినానంటే అందరూ నా మీద గొడవ వేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు, నేను ఒక్కడిని వీడియో తీసుకుంటా ఉన్నా కాబట్టి మనం సైలెంట్గానే ఉందాము. మళ్ళీ అంతా వర్క్ అయిపోయిన తర్వాత ర్యాంప్ వాక్ అయితే చేద్దాం. సో గైస్ మనం అయితే ఇప్పుడు ర్యాంప్ వాక్ ట్రై చేద్దాము. ఎందుకంటే ఈ ర్యాంప్ వాక్లో నేను కొన్ని కండిషన్స్ పెడతాను అనమాట. ఓన్లీ ఒక్కసారి రావాలి, ఒక్కసారి వాళ్ళకి నచ్చింది చేయొచ్చు అనమాట. కాబట్టి మనం ఒక ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఓకే ప్రాక్టీస్ జస్ట్ వాకింగ్ స్టైల్ అది రెండు. ఓకే ఏం బాలేదు ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఐ విల్ ట్రై యార్. ఏం బాలేదు వద్దులే, సో డైరెక్ట్ గా చేద్దాం గైస్. ఎందుకు మళ్ళీ అందరికి ఒకలాగా చెప్పి నేను ఒక్కడిని ఒకలాగా చేయడం, అందరికి ఒకే రూల్, అందరితో పాటు నేను కాబట్టి అంతా ఒకటే. ఓకే ర్యాంప్ వాక్ అందరి దగ్గర చేపిద్దాం అనుకున్నా కదా, అన్న ఇంటి దగ్గర లేడు. అలాగే కొంచెం లైట్గా ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడే లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంటికి వచ్చినాక కొంచెం లైటింగ్ ఉంటే ఆ లైటింగ్తోనే ర్యాంప్ వాక్ అయితే చేసినాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.